హలో గైస్, ఈ వీడియోలో మనమైతే పేపర్ క్రాఫ్ట్స్ అయితే చేద్దాం. పేపర్ క్రాఫ్ట్స్ అంటే నేనేం చేయలేను. నా చిన్నప్పుడు చేసినవి అంటే నేను ఒక రాకెట్ చేశాను అండ్ ఒక పడవ అయితే చేశాను పేపర్తో. నేను ఇప్పుడు ఏం చేయాలి మన వీడియో కోసం? ఎవర్రా లోపలికి రండి. ఎవర్రా నువ్వు? జపాన్ నుంచి వచ్చాడండి ఫ్రెండ్స్ వీడు. బాబో, ఎందుకు వచ్చావు? కటానా చేయడానికి మా దగ్గర ఐరన్ లేదుగా. నేను పేపర్తో తయారు చేస్తాను. వీడు పేపర్తో చేస్తాడంట. వామ్మో, వీడు పేపర్తో చేస్తాడంట ఫ్రెండ్స్. అంటే ఎలాగో మనకి ఆ రాకెట్ అండ్ ఆ పడవ తప్ప ఇంకేంట్రా, వీడితో పేపర్తో కటానా చేపిద్దాం. సరేరా, నువ్వైతే కటానా, నా దగ్గర డబ్బులు లేవు. నీ వీడియోకి ఎవరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వీడు మనకి కటానా చేసి చూపిస్తాడంట. సరేరా, నువ్వు కటానా చేసి వచ్చి. హలో, నేను జపాన్ నుంచి అయితే వచ్చాను. నేను ఈరోజు అయితే కటానా చేస్తాను. ఇక్కడ మనమైతే పేపర్తో కటానా అయితే చేద్దాం. ఇప్పుడు దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. మనకు కావాల్సింది చీపురు పుల్లలు, ఒక గమ్ బాటిల్ అండ్ ఇంకొక టేప్ తర్వాత మనకి కావాల్సింది కట్టరు, స్టాప్లరు, మనకైతే ఒక ప్యాడ్ కావాలి అండ్ మనకి కావాల్సిన మెయిన్ ఐటమ్ బుక్లో పేపర్లు మనకి చాలా కావాలి. ఎప్పుడైతే ఈ వస్తువులన్నీ మీ దగ్గర ఉంటే మీరు నాలాగా ఈజీగా పేపర్ కటానా చేయగలరు. ఇప్పుడైతే మనం బుక్ ఓపెన్ చేసుకొని ఒక పేపర్ చింపుకునే లోపు మీరు మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇప్పుడైతే పిన్స్ తీసుకొని నీట్గా అయితే మనం చేద్దాం. ఇప్పుడైతే మనమైతే చింపుకున్నాం. ఒక పిన్ పేజ్ అయితే చింపుకున్నాం. పిన్ పేజ్ అయితే మనం నీట్గా చింపుకొని బుక్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ పేపర్ని నీట్గా ఇలా ఉంచుకొని ప్యాడ్ కోసేపు పక్కన పెట్టండి. ఎప్పుడైతే మనం ఈ పేపర్ని అయితే తీసుకున్నాం, ఇప్పుడైతే మనం ఇంకో పిన్ పేజ్ కూడా కావాలి మనకి. మనమైతే ఒకే సైజు ఉన్నవి తీసుకోవాలి పేపర్స్. ఈలోపు మనమైతే ఒక సింగిల్ పేపర్ అయితే తీసుకున్నాం. ఇండియా పేపర్లు ఏంటి ఎంత గట్టిగా ఉన్నాయి, చినిగింది. ఇప్పుడైతే మనం ఒక పిన్ పేజ్కి ఒక సింగిల్ పేపర్ తీసుకున్నాం. ఇప్పుడైతే మనం టేప్ అయితే తీసుకొని దాన్ని జాయిన్ చేద్దాం. ఇప్పుడైతే మనం టేప్ అయితే తీసుకున్నాం. టేప్ తీసుకొని అయితే మనం జాయింట్ చేద్దాం. ఇప్పుడైతే ఈ టేప్ తీస్తున్నాం. మనం ఆ టేప్ తీసి నేనైతే అంటిస్తున్నాను. ఇప్పుడైతే మనం టేప్తో అయితే అంటిద్దాం. మనమైతే టేప్తో అయితే అంటిస్తున్నాం. ఓకే, మనమైతే ఇప్పుడు టేప్తో అయితే అంటించాం. ఇప్పుడైతే మనం టేప్తో అయితే అంటిస్తున్నాం. నీట్గా అయితే అంటిద్దాం. ఇప్పుడైతే మనం టేప్తో అయితే అంటించేసాం. ఇదైతే మనకి నీట్గా అయితే అంటుకుంది. ఇప్పుడైతే మనం టేప్తో అయితే జాయిన్ చేసాం. ఇలా అయితే మనకు ఒకటి ఉంటుంది. అదేంటంటే మన పేపర్ రిఫ్లెక్షన్ వల్ల మన వీడియో కొంచెం మసకగా వచ్చింది. నేను దానిలో చేసినవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం స్టిక్స్ ఇలా పెట్టుకుందాం. ఇలా స్ట్రైట్గా పెట్టుకుందాం స్టిక్స్ని. మనమైతే ఈ స్టిక్స్ అయితే మనకి చాలా బాగా ఉన్నాయి. ఈ స్టిక్స్ని మనం ఇప్పుడు పెట్టుకున్నాం దాని మీద అయితే అచీవర్ అయితే మనం స్టిక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ పేపర్ రోడ్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదైతే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం. సారీ మీకు ఇలా కనిపిస్తున్నందుకు, ఎందుకంటే మన కెమెరా అయితే కొంచెం ప్రాబ్లం అయింది. దానివల్ల మనమైతే కొత్త వారాలు ఆ కెమెరాని సెట్ చేసేద్దాం. ఇప్పుడైతే మీకు కొంచెం క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఈ ఫోల్డ్ అయితే చేసుకోవాలి మనం త్వరగా. ఇలా ఫోల్డ్ చేసుకుంటా నీట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. లేకపోతే మనకి కటానా పెద్దగా రాదు అండ్ స్ట్రైట్గా కూడా రాదు. ఇప్పుడైతే మనం నీట్గా అయితే ఫోల్డ్ చేసుకున్నాం. ఎదురుకైతే తీసుకెళ్దాం చిన్నగా. ఇప్పుడైతే ఇది కూడా నీట్గా ఫోల్డ్ చేసుకున్నాం. ఇప్పుడైతే అలానే ఇంకో స్టెప్ చేసుకోవాలి. అలా చివరి వరకు వచ్చేలాగా చేసుకోవాలి మనం.
ఇప్పుడైతే మనమైతే చివరి వరకు చేసుకున్నాం. ఇప్పుడైతే మనం స్ట్రైట్గా అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే దీన్ని ఎంత స్ట్రైట్గా చేసుకోవాలి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్గా రావాలి ఇదైతే. ఇప్పుడైతే మనం స్ట్రైట్గా రావాలి. ఇప్పుడైతే మనం ఈ పేపర్ రోల్స్లో మనమైతే గమ్ అయితే వేసి అంటించేద్దాం ఫస్ట్. ఇదైతే మా జాపనీస్ గమ్, ఇండియాలో కూడా దొరికిద్ది. ఇప్పుడైతే మనం ఈ గమ్ అయితే వేసేద్దాం. ఈ ఎడ్జెస్లో ఈ గమ్ వేసి అంటించేద్దాం త్వరగా. అయితే మనం ఈ గమ్ వేసి అయితే అంటిస్తున్నాం. ఇప్పుడైతే మనం గమ్ అయితే వేసేసాం. గమ్ అయితే వేసి మనం ఇప్పుడైతే ఫోల్డ్ చేద్దాం దాన్ని. ఆ గమ్ వేసిన పార్ట్ని ఫోల్డ్ చేద్దాం. ఈ వీడియోలో ఉన్న ఒక అన్నీ ఉన్నారు కదా, ఆయన అయితే చాలా బాగా చేస్తున్నారు క్రాఫ్ట్. మీరు ఆ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని కావాలంటే నన్ను అడగండి. ఇప్పుడైతే మనం ఇటువైపు అయితే కొంచెం గమ్ కానీ ప్లాస్టర్ కానీ వేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం నీట్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను మీకు. ఇప్పుడైతే మనం ప్లాస్టర్ అయితే వేసుకున్నాం స్మాల్ పీసు. ఈ ప్లాస్టర్ అయితే మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఈ ప్లాస్టర్ అయితే వేసేసుకుంటున్నాం మనం దానికి. మనమైతే నీట్గా వేసుకోవాలి ప్లాస్టర్ని, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనం ప్లాస్టర్ని అయితే నీట్గా కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే కట్ చేసేసుకొని మనమైతే ప్లాస్టర్ దాన్ని మొత్తాన్ని వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఆ ప్లాస్టర్ని అయితే మనం బాగా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను సిజర్ ఉంది కదా, సిజర్తో అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే సిజర్తో అయితే కట్ చేశాను. ప్లాస్టర్ అనేది బాగా ఉంది. ఇప్పుడైతే దీన్ని మంచిగా అంటించుకోవాలి. ఇలా అయింది మనకి. ఇదిగోండి ఇలా ప్లాస్టర్ అంటించుకున్నాను. ఇప్పుడైతే మనమైతే 3 చీపురు పుల్లలను తీసుకోవాలి. చీపురు పుల్లలను తీసుకొని మనం కరెక్ట్గా చూడండి 2, 3, 4, 5 నేనైతే స్ట్రాంగ్ ఉండాలని 5 చీపురు పుల్లలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని సమానంగా చేసి దాని లోపలికి అయితే పెడితే మనకి స్ట్రాంగ్గా ఉండిద్ది. ఇప్పుడైతే దీన్ని మనం లోపలికైతే పెడదాం. ఈ లోపలికైతే నీట్గా వేసేయాలి మనం. ఈ లోపలికి వేసేస్తే చూడండి స్ట్రైట్గా స్ట్రాంగ్గా అయిపోయిద్ది. ఇప్పుడైతే మనం నీట్గా లోపలికి వేసేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం నీట్గా వేసేసుకున్నాం కదా, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకో చిన్న పేపర్ అయితే తీసుకున్నాం. ఈ చిన్న పేపర్లో ఈ డయాగ్రామ్స్ అయితే సరిగ్గా ఉన్నాయి. సూపర్. ఇప్పుడైతే మనం చిన్న పేపర్ తీసుకున్నాం. దాన్ని అయితే ఫోల్డ్ చేద్దాం. మనమైతే ఈ డయాగ్రామ్స్ ఉన్నాయని మీరేమీ భయపడకండి. ఇదైతే మనం వేస్ట్ మెటీరియల్ పేపర్స్తో చేస్తున్నాం. అందుకే ఈ డయాగ్రామ్స్ ఉన్న వేస్ట్ బుక్ని మనమైతే తీసుకున్నాం. ఇప్పుడైతే మనం దీన్నైతే దీని లోపల ఎలా సెట్ చేయండి, నేను చూపించినట్టు వీడియోలో కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడైతే దీన్ని ఇంకో ఫోల్డ్ చేయాలి. ఇంకో ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే మనం నీట్గా అయితే ఫోల్డ్ చేసుకున్నాం. ఈ ఫోల్డ్ అయితే నీట్గా అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడైతే ఈ ఫోల్డింగ్ అయితే నీట్గా వచ్చింది. ఇప్పుడైతే మనమైతే ఇక్కడైతే మనం ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇదైతే హ్యాండిల్ కింద అయితే మనం పెడదాం. ఇంకొక పేపర్ కావాల్సి వచ్చింది మనకి. ఇప్పుడైతే మనం ఇంకో పేపర్ని అయితే ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుందాం. మనకైతే ఈ పార్ట్ పేపర్ అయితే కావాలి. అందుకే మనం అయితే ఈ పార్ట్ని వరకే కట్ చేసుకుంటున్నాం. ఈ పార్ట్ అయితే నీట్గా కట్ అయింది. ఇప్పుడైతే ఈ బుక్ని పక్కన పెట్టేద్దాం. ఈ బుక్ పక్కన పెట్టేసిన వెంటనే మనమైతే దీన్ని ఇలా మళ్ళీ ఈక్వల్గా అయితే ఫోల్డ్ చేసుకుందాం. ఈక్వల్గా అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనమైతే దీన్ని నీట్గా అయితే పైకి లేకుండా చేయాలి. ఇప్పుడైతే లోపల కూడా నేను చూపించినట్లు చేయండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం సన్న దానిలాగా చేసుకోవాలి. అప్పుడైతే మనకి దానికి హ్యాండిల్కి పెట్టడానికి ఈజీగా ఉండిద్ది. ఇప్పుడైతే దీన్ని ఎక్కడికైతే చూద్దాం, ఇదైతే కరెక్ట్గా సెట్ అయింది. ఇలా చూసారా, నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఫోల్డ్ చేయండి. ఇప్పుడైతే మనకైతే ఫోల్డింగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఈ ఫోల్డింగ్ అయితే మనకి బాగా వచ్చేసింది. ఇప్పుడైతే దీన్ని ఇలా లోపలికైతే
నీట్గా ఫోల్డింగ్ అయితే ఇచ్చుకున్నాం. దీన్నైతే దీని చుట్టూ ఇలా కట్టి పెట్టాలి. ఇదైతే నీట్గా ఉంచాలి. ఇప్పుడైతే దీన్నైతే మనం అంటించేసుకుందాం గమ్ముతో. ఈ గమ్ అయితే మనం తీసుకొని నీట్గా దీని లోపల అయితే అంటించేసుకుందాం. ఇదిగోండి, ఇలా వేసుకొని అయితే మనం గమ్మును అంటించేసుకోవాలి. దానికి హ్యాండిల్కి సెట్ అయ్యేలాగా ఈ గమ్ అయితే మనకి ఇలా వేసేసుకొని ఇలా సెట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే మనం నీట్గా ఉంచుకోవాలి కదా దీన్ని అయితే 5 minutes అయితే వదిలేద్దాం మనం. ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది. దీని కింద అయితే ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి కదా. ఇప్పుడైతే దీని లోపలికి ఇదైతే కరెక్ట్గా సెట్ అయ్యింది. ఇప్పుడైతే దీన్ని నీట్గా ఈ చివరైతే మనకి షార్ప్ ఎడ్జ్ రావాలి కదా. అందుకే మనమైతే ఇదైతే ఈక్వల్ పార్ట్స్ అల్లే పెట్టుకొని మనమైతే ఈ షార్ప్నెస్ కోసం దీన్ని అయితే నీట్గా అయితే మలచాలి. ఇదిగోండి, ఇలా ఉందా, ఇలా షార్ప్ ఎడ్జ్ లాగా మలిచి మనమైతే పిన్ కొడితే సరిపోయింది. లోపలైతే స్టిక్స్ కూడా ఇలానే ఉంటాయి. ఇలా మనం ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం ఒక పిన్ కొడితే సరిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఇంకో పిన్ అయితే కొట్టాలి. ఇలా అయితే స్టాప్లర్తో పిన్ కొట్టాక మనకైతే ఇలా నీట్గా వచ్చింది. నేనైతే కష్టపడుతున్నాను పిన్ కొట్టడానికి, ఎందుకంటే లోపల స్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇది ఇలా రెడీ అయ్యిద్ది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇదంతా మనం దీనిలోకి వెళ్ళిపోయేలాగా చేయాలి. ఈ స్టిక్స్ని అయితే ముందు దానిలో పెట్టాలి. ఇప్పుడైతే ఇలా దీని లోపలికి దీన్నైతే నీట్గా సెట్ చేసేసాం. దీన్నైతే ఇలా సెట్ చేసేసాం. ఇప్పుడైతే ఇది మీరు చూడండి ఎంత నీట్గా తయారైందో. ఇప్పుడు చూడండి ఒకసారి మీరు, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూడండి, అసలు సూపర్గా తయారైంది మన కటానా అయితే. ఇప్పుడైతే మళ్ళీ ఒక పేపర్ కావాలి మనకి. ఇంకో పేపర్ ఎందుకు కావాలి అంటే మీరే చూస్తారు కదా. ఇప్పుడైతే ఈ పేపర్తో మనమైతే ఇంకో కోటింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పేపర్ని తీసుకొని మనం ఇంకో కోటింగ్ అయితే వేద్దాం. ఈ కోటింగ్లో మనకైతే మంచిగా గమ్ అయితే అప్లై చేసేద్దాం. మళ్ళీ మీకు ఆ ఎఫెక్ట్ వచ్చినట్టే ఉంది, ఎందుకంటే ఈ పేపర్ వల్ల మళ్ళీ ఆ ఎఫెక్ట్ అయితే మీకు వచ్చింది. సారీ ఫ్రెండ్స్, మీకు సరిగా కనపడకపోతే మా కెమెరా అయితే సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడైతే మేము దీని చుట్టూ అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అయితే దీని చుట్టూ ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనమైతే దీన్ని ఇలా మళ్ళీ స్టిక్ చేసుకోవాలి గమ్ముతో. ఇలా అయితే నీట్గా మనమైతే చేసుకోవాలి. దీనిలో మీకు క్లియర్గా 5 minutes అయితే మనం దీన్ని వదిలేద్దాం. ఇప్పుడు మనమైతే ఇంకో పేపర్ అయితే తీసుకోవాలి. మనకి ప్రొసీజర్ అయితే చాలా ఉండిద్ది, ఎందుకంటే ఇదైతే పెద్ద కటానా కాబట్టి. ఇప్పుడైతే మనం స్మాల్ పీస్ని తీసుకోవాలి. ఈ స్మాల్ పీస్ తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఫోల్డింగ్స్ అయితే చేసేయాలి. ఈ ఫోల్డింగ్స్ అయితే మనం బాగా చేసుకున్నాము. ఈ ఫోల్డింగ్ అయితే మనం నీట్గా అయితే చేసుకోవాలి. దీనిలో అయితే నేను ఒక ఎఫెక్ట్ పెట్టాను. ఈ ఎఫెక్ట్లో మీకైతే సరిగ్గా కనపడదు. అయితే ఇప్పుడైతే మనం దీన్ని బాగా ఫోల్డ్ చేసుకునేలా చేసుకున్న తర్వాత మీకైతే క్లియర్ విజన్ అయితే వచ్చింది. దీన్ని అయితే మనం బాగా అయితే అంటించుకోవాలి ఈ చుట్టూ అంటించుకున్న తర్వాత మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి మీకు ఒక ఎఫెక్ట్లో అయితే ఇది చూపిస్తున్నాను. ఇప్పుడైతే దీని చుట్టూ ఫోల్డ్ చేయాలి, ఎందుకంటే మన కటానా అయితే స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి. మీరు ఎవరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఈ కటానా మనకు రెడీ అయ్యేది ఇలానే ఉంది. సారీ ఫ్రెండ్స్, ఇలా వస్తున్నందుకు. మళ్ళీ నేను చేంజ్ చేస్తాను. ఈలోపు అయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇదేదో ఎఫెక్ట్ అయితే మనకి వస్తుంది. దీనివల్ల మీకు చాలా ప్రాబ్లం అయింది చూడటానికి, కానీ నేను అక్కడ చేసేది మీకు కనపడిస్తే చాలు. ఇప్పుడైతే ఇంకో పేపర్ అయితే తీసుకున్నాను. ఇదైతే కటానా మనకు రెడీ అయింది. కటానా అయితే రెడీ అయిపోయింది.
ఇంకా ఇప్పుడైతే మీకైతే రియల్ విజన్ అయితే చూపిస్తాను. 3, 2, 1 గో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. మీరు ఎవరైనా ఇబ్బంది పడితే సారీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కటానా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మన కటానాతో మనం ఒక వీడియో అయితే చేద్దాం. ఇప్పుడైతే మన కటానా సరిగ్గా అయితే రెడీ అయింది. ఇప్పుడైతే దీన్ని పైకి వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు అన్న ఈ కటానా అయితే రెడీ సూపర్. అయిపోయింది. భలే చేసావే కటానా పేపర్తో. టన్ 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 టన్. ఇదైతే సూపర్గా ఉంది, కానీ దీనికి బ్యాగ్ ఏది? అది మనం నెక్స్ట్ అదైతే వీడియోలో అయితే చేద్దాం. ఓకే, ఇదైతే సూపర్గా చేసావు. నువ్వు చేసినందుకు నీకైతే పెద్ద గిఫ్ట్ ఇస్తాను. ఈ అన్న మనకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సరే.